ఆశ్రమం దగ్గర నుంచి పొద్దున్నే బయలుదేరేవాట. తెల్లవారుజామున ఆశ్రమం నుంచి 2 కాషాయ వస్త్రాలు పుచ్చుకొని గండకీ నది దగ్గరకు వచ్చి ఆ గండకీ నదిలో కాసేపు స్నానం చేసి కట్టుకున్న గుడ్డలేమో ఒడ్డు మీద ఆరేసి తాను తెచ్చుకున్న కాషాయ వస్త్రాలు ధరించేవాడు. కిందటిసారి మేము 2012లో అక్కడ భాగవత సప్తాహం చేసినప్పుడు నైమిషారణ్యం నుంచి సరిగ్గా గండకీ నదీ తీరం దగ్గరకు వచ్చాక స్ట్రైక్ చేస్తున్నామని బస్సులు అక్కడ ఆపేశారు. అందువల్ల మాకు అదృష్టం కలిసి వచ్చి అందరం కూడా బస్సులు ఎలాగో ఆపేశాడు కదా 5-6 గంటలు హాయిగా గండకీ నదిలో గంటల తరబడి స్నానం చేసి చల్లగా జపాలు చేసుకోగలిగాం. ఎంత ఉధృతి అండి అక్కడ. సరిగ్గా బ్రిడ్జి దగ్గర ఆపాడు మా అదృష్టం వల్ల, లేకపోతే బతిమాలుకుని ఆపాలి. ఆ గండకీ నది స్నానం చేసినప్పుడు శరీరం జల్లుమంటుందన్నమాట. తులసి వాసన వస్తుంది. గండకీ నది జలం కూడా చాలా పవిత్రమైన నది అది. అందులో కూర్చుని ఈయన రోజు 2 గంటల సేపు కూర్చునేవట. స్నానం చేసి సంధ్యావందన చేసుకుని ఆ తర్వాత అందులోనే కాసేపు జపం చేసుకుని రోజు 4 ఘడియలకి తక్కువ కాకుండా వాసుదేవ స్మరణ గండకీ నదీ తీరంలో చేసేవాడు. గండకీ నదీ తీరములోనూ లేక గండకీ నది మధ్యలోనూ కూర్చుని చేసే వాసుదేవ జపం బయట చేసే జపం కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక 1000 సార్లు నేను జపిస్తే వచ్చే ఫలితం గండకీ నదీ తీరంలో ఒక్కసారి చేస్తే వస్తుంది. ఇక్కడ 1000 సార్లు చేస్తే ఎంతో, అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక్కసారి అంటే చాలు. అది విష్ణువు ఇచ్చిన వరం. ఈ మాట మనకి దేవీ భాగవతంలో 9వ స్కంధంలో ఉంటుంది. అందుకనే ఈయన అక్కడ కూర్చుని ఎక్కువ జపం చేసేవాడు. రోజు 4 ఘడియలు జపం చేసేవాట. ఇలా వైరాగ్యంతో సుఖంగా ఉన్నాడు. ఒక రోజున